తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఇచ్చినటువంటి ఆధిపత్యము, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన అద్ ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగ మంతము మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. చూడండి, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ విధంగా సమస్త వాటిపైన తండ్రి అయిన దేవుడు కుమారునికి అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నన్ను చూచిన వాడు